అత్యంత అల్పుడను, అయోగ్యుడను, అజ్ఞానినైన దేవుడు నా పట్ల కృప చూపించి ఒక పాట రాయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన ప్రేరేపణ బట్టి ఒక పాట రాయడం జరిగింది నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ పాట రాసి పాడిన తర్వాత విన్న నాకే ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అద్భుతమైన చరణాలు, పదాలు అవి అలా సమకూర్చబడ్డప్పుడు అంత చక్కగా పాట రాయడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే నేను అజ్ఞానిని, నాకు చదువు లేదు, అల్పుడను, అంత జ్ఞానము లేదు. కానీ దేవుని జ్ఞానంతో ఇంత ప్రేరేపింపచేసి ఇంత చక్కగా ఈ పాట రాయడా దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఈ పాటను బట్టి కేవలము దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ పాట పాడుకొని మనందరం కూడా ఆ పాట నేర్చుకుందాం. ఎంత మంచి దేవుడవు యేసయ్యా, చింతలన్నీ తీర్చావు స్తోత్రమయ్యా. ఎంతగా స్తుతించిన యేసయ్యా, తీరునా నీ రుణము తీరదయ్యా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా, చింతలన్నీ తీర్చావు స్తోత్రమయ్యా. ఎంతగా స్తుతించిన యేసయ్యా, తీరునా నీ రుణము తీరదయ్యా. శాస్త్రులు పరిచయులు ఈ లోక జనులు పట్టి బంధించారు ఈ లోకములో. శాస్త్రులు పరిచయులు ఈ లోక జనులు పట్టి బంధించారు ఈ లోకములో. దోషిగా నిలిపారు, పాపిగా చూశారు. దోషిగా నిలిపారు, పాపిగా చూశారు. అమ్మా అని పిలిచావు యేసయ్యా, నా బ్రతుకుని మార్చావు స్తోత్రమయ్యా. అమ్మా అని పిలిచావు యేసయ్యా, నా బ్రతుకుని మార్చావు స్తోత్రమయ్యా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా, చింతలన్నీ తీర్చావు స్తోత్రమయ్యా. ఎంతగా స్తుతించిన యేసయ్యా, తీరునా నీ రుణము తీరదయ్యా. పాపి అయిన జక్కయ్య అని పిలువబడ్డాను, జనులందరిలో నేను నీచుడనయ్యాను. పాపి అయిన జక్కయ్య అని పిలువబడ్డాను, జనులందరిలో నేను నీచుడనయ్యాను. దోషిగా నిలిపారు, పాపిగా చూశారు. దోషిగా నిలిపారు, పాపిగా చూశారు. నన్ను నీవు పిలిచావు యేసయ్యా, నాకు రక్షణిచ్చావు స్తోత్రమయ్యా. నన్ను నీవు పిలిచావు యేసయ్యా, నాకు రక్షణిచ్చావు స్తోత్రమయ్యా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా, చింతలన్నీ తీర్చావు స్తోత్రమయ్యా. ఎంతగా స్తుతించిన యేసయ్యా, తీరునా నీ రుణము తీరదయ్యా. లోక స్నేహముతో చెడిపోయి ఉన్నాను, పాపమనే బంధ
ప్రేమించబడ్డాను, బహుగా దోషిగా నిలిచాను, పాపిగా మారాను, దోషిగా నిలిచాను, పాపిగా మారాను, బహుగా ప్రేమించావు యేసయ్యా, నీలా నన్ను మార్చావు స్తోత్రమయ్యా, బహుగా ప్రేమించావు యేసయ్యా, నీలా నన్ను మార్చావు స్తోత్రమయ్యా, ఎంత మంచి దేవుడవు యేసయ్యా, చింతలన్నీ తీర్చావు స్తోత్రమయ్యా, ఎంతగా స్తుతించిన యేసయ్యా, తీరునా నీ రుణము తీరదయ్యా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజమే, ఈ లోక జనులు, ఈ లోకములో ఉన్నవారు మనల్ని దోషిగా, పాపిగా చూస్తారు, దోషిగా నిలుపుతారు. నిజమే, కానీ దేవాతి దేవుడు మాత్రము ఎంత మాత్రము ఆ విధముగా మనల్ని చూడడు. మనల్ని ప్రేమించేవాడు, హక్కున చేర్చుకొని హత్తుకునగలిగిన దేవుడు నా ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే నా జీవితంలో నుంచి అనుభవించిన ఆ యొక్క మధురమైన ఆ పదాలని నేను కలుపుకుంటూ రాసిన ఆ పాట, నా స్వహస్తాలతో రాసిన పాట అండి. ఎందుకంటే నా జీవితంలో లోకమనే స్నేహం చేసి చెడిపోయిన నన్ను, పాపం అనే బంధముతో బంధించబడ్డ నేను, ఈ లోకములో అందరి దృష్టిలో దోషిగా, పాపిగా నిలిచిన నేను, కానీ దేవుడు మాత్రము ఏ రోజు కూడా దోషిగా చూడలేదు నన్ను, ఏ రోజు కూడా పాపిగా నన్ను ఎప్పుడు కూడా చూడలేదు. ఆయన బహుగా, ఆయన ప్రేమతో బహుగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో తెలుసా? ఆయన స్వరూపములోకి నేను సమరూపము గలవాడిగా వచ్చినంతగా నన్ను ప్రేమించిన దేవుడు ఈ రోజు కూడా నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. లోకమంతా కూడా దోషిగా చూడొచ్చు, లోకమంతా కూడా పాపిగా చూడొచ్చు, కానీ దేవాతి దేవుడు మాత్రం ఎంత మాత్రం దోషిగా చూసేవాడు కాదు, పాపిగా చూసేవాడు కాదు. నిన్ను నన్ను ప్రేమించి హక్కున చేర్చుకొనగలిగిన వాడు, మన పాపములన్నీ కూడా క్షమించగల సమర్థుడు. అటువంటి దేవుడికే ఈ యొక్క పాటను బట్టి ఆయన నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.